హాయ్ ఎవ్రీవన్. అయితే ఈ గ్రైండర్ ముచ్చట ఏంటిదంటే దీని కార్బన్‌లు పోయి ఇది పని చేత్తలే అన్నట్టు. ఇక మా టెక్నీషియన్‌లు ఎట్లుంటారంటే ఏ రిపేర్ వచ్చినా సరే సొంతంగా దాన్ని రిపేర్ అయితే చేసుకుంటారు. నేను ఉన్న ఏరియాలో మొత్తం లెంకిన ఎక్కడ అసలు దొరకనే దొరకలేదు. వేరే వాళ్ళ సంగతి నాకు తెలవదు గానీ ఏదైనా మెటీరియల్ దొరుకుతలేదంటే నాకైతే జల్లి గుర్తొత్తది ఈ డ్రాగన్. ఇదైతే ఒక పెద్ద చైనా మార్కెట్. క్వాలిటీ పక్కకెడితే మనకు కావాల్సిన మెటీరియల్ అయితే ఖచ్చితంగా దొరుకుతది ఇక్కడ. ఇక ఇప్పుడైతే గల్లీ గల్లీ జల్లెడ పడుతున్న ఇండ్ల గానీ కొత్తగా వచ్చినప్పుడు అయితే ఇలా 4, 5 సార్లు కాటగలరు. ఇప్పుడైతే లెంకాలే మెటీరియల్ కోసం. అయితే మనం ఏ మెటీరియల్ కొనడానికి అయితే ఇక్కడికి వస్తామో ఆ మెటీరియల్ కి సంబంధించిన కేటగిరీ మనం రోడ్డు నుండి పార్కింగ్ ఎంటర్ అయ్యేటప్పుడే ఉంటది. పార్కింగ్ స్లాట్ అనేటి ఏ తోని స్టార్ట్ అవుతాయి. ఏఏ, ఏబి, బిఏ, బిబి అట్లా పైన 2 లెటర్స్ ఇచ్చేసి ఆ పార్కింగ్ లో ఉన్న షాప్స్ కేటగిరీ కింద మెన్షన్ అయ్యి ఉంటుంది. పార్కింగ్ ఎక్కడైనా పెట్టుకొని లోపల తిరగచ్చు, కానీ లోపల మార్కెట్ చాలా పెద్ద ఉంటది. కాబట్టి మనం ఎక్కడో పార్కింగ్ పెట్టి మెటీరియల్ కోసం ఎక్కడికో నడవాలంటే టైం అంతా వేస్ట్. ఇక్కడ షాప్స్ పైన నెంబర్స్ ఉంటాయి, అవే మనకు ల్యాండ్ మార్క్స్. అన్ని షాపులు తిరుక్కుంటూ ఇక్కడ దాకానైతే వచ్చిన మనం కొనే కార్బన్ తో నేను ఇంకొక శాంపుల్ కూడా తీసుకొచ్చిన. కార్బన్ అయితే ఈ షాప్ లో దొరకలేదు, కానీ మా వాళ్ళు ఏదో ఈవెంట్ కోసం ఇట్లాంటి గ్రే కలర్ తాడైతే పట్టుకరమ్మన్నారు. తాడైతే దొరికింది, కానీ కార్బన్ అయితే దొరకలేదు. ఇక దాని కోసం ఉన్న పవర్ టూల్ షాప్లన్నీ తిరగాలి. ఇక శాంపిల్ పట్టుకొని తిరుగుతూనే ఉన్నా, షాప్లన్నీ తిరుగుతూనే ఉన్నా. ప్రతి ఒక్కరికి శాంపిల్ చూపెట్టంగానే డైరెక్ట్ లేదని చెప్పేది. మొత్తానికి అయితే తిరగంగా ఒక పవర్ టూల్ షాప్ అయితే దొరికింది. ఇలా మనకు కావాల్సిన పవర్ టూల్స్ అన్ని దొరుకుతాయి. మొత్తం మేడ్ ఇన్ చైనానే. ఇక చైనా అంటే అర్థమైంది కదా, అగ్వా సగ్వా. మొత్తానికి అయితే కావాల్సిన మెటీరియల్ అయితే దొరికింది. ఇక మనం వచ్చేటప్పుడు ఏ ఎంట్రన్స్ నుంచి అయితే ఎంటర్ అయినామో అదే ఎంట్రన్స్ ఎత్తుకొని అయితే ఎగ్జిట్ కావాలి మనం. ఇక లేకపోతే పొద్దాతలు ఇంకినా మన కార్ అయితే దొరకది. మొత్తం మీద అయితే మెటీరియల్ తీసుకొని బయటకు వచ్చిన పక్కపండి ఒక చిన్న కాఫెటేరియా ఉంది. ఏది చూసినా ఆగుతాం, కానీ టీ స్టాల్ చూస్తే మాత్రం ఆగలేను. జల్లి పోయి ఒక చాయ్ అయితే తీసుకున్నా. ఈ ఉన్న చిన్న కాఫెటేరియాలో ఒక దగ్గర బిల్లు తీసుకోవాలి, ఇంకో దగ్గర పోతే చాయ్ ఇస్తాడు. చాయ్ అయితే తీసుకున్నా, గానీ అంతే మంచి లేదు. ఇక మంచిగున్నా లేకున్నా తాగుడే. టీ లవర్స్ అంటారా బాబు. మొత్తానికైతే పనోడు కొట్టుకొని పార్కింగ్ లో పోయి ఇక మన సన్ని కానీ లెంకుకోవాలి. ఎవరి సన్నిగా ఏడున్నోరా అనుకుంటా పోతే ఇక దొరికిండు. ఇక మావానికి సామాన్ ఇస్తే ఖుషి అవుతాడు. పోతున్నా, ఇక మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.